హాయ్ అండి. ఎగ్ బజ్జీ కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. నేను అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి మొత్తం ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి దీంట్లో. చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అలాగే దీంట్లో ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎంతో టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్లోనే అయిపోతుందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఉంది కదండి, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ టమాటా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే మొత్తం ఇట్లా అయిపోయింది కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకుందామండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఒక 1 మినిట్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఇట్లా కొన్ని అయితే ఇలా పోసుకున్నాను నేను వాటరు. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాము. చూడండి మూత తీసిన తర్వాత ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఒక 3 గుడ్లు తీసుకున్నాం కదండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా నేను పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. మొత్తం ఇలా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మొత్తం ఎగ్స్ అన్నీ ఉడికిపోతాయండి లోపలే. చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. ఇలా చేసుకొని తినేయచ్చు. ఒక 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది రెసిపీ అయితే. చూడండి మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కూర మొత్తం దగ్గరికి పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దగ్గర కావాలనుకుంటే వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది కూర. చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ బజ్జీ కూర అంతేనండి, చాలా ఈజీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.